ఈ సమయంలో దేవుని బోధ నీకు తెలియజేయాలని పరిశుద్ధాత్మ ఆరాట పడుతున్నాడు. రండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయం 24వ వాక్యం. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను, నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను, నేనే ప్రగల్భముల ప్రవచనములను వ్యర్థము చేయువాడను, శోధగాండ్రను వెర్రివానిగా చేయువాడను, జ్ఞానులను వెనుకకు తిప్పి వారి విద్యను అవిద్యగా చేయువాడు నేనే నా సేవకుని మాట రూఢీపరచువాడను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నాడు చూడొచ్చు, దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? గర్భము నుండి నిన్ను నిర్మించి నీ విమోచకుడకు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు. హలో, ఈ మాట నేను బాగా ఆలోచించాను. పరిశుద్ధాత్మ నాకు నేర్పిన విషయం ఏంటంటే చెప్తున్నాను. ఆశ్చర్యపడే మాట. నన్ను నిర్మించడానికి దేవుడు పిండాన్ని తయారు చేశాడు. ఆ పిండాన్ని నెల నెలకి దాన్ని రూపుదిద్దుతూ తల్లి తిన్న భోజనం కడుపు ద్వారా చిన్న ప్రేగులో ఉండగా బొడ్డులో ఉండగా ఆహారం పంపిస్తూ ఆ బిడ్డకు రూపుదిద్దుతూ ఆడపిల్ల మగపిల్ల ఇలా రూపుదిద్దుతూ 9 మాసాలు తల్లి గర్భంలో నిన్ను ఒక రూపంగా మార్చేసి 10వ మాసం రాగానే నిన్ను బయటికి పంపిస్తున్నాడు. ఎవరు చేసిన పని? నిన్నెందుకు నిర్మించాడు? తల్లి గర్భంలోకి వెళ్ళి ఆయనకి పల్లేక పాట లేక నీ ఇష్టాచారం తిరగడానికా? పిచ్చి ఆశలు వేయడానికా? అదే ఒక అద్భుతమైన కార్యక్రమం నీ ద్వారా జరిగించడానికి ఆయన ఒక ప్రణాళిక వేసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రణాళిక ఏదో మీకు చెప్తాను ఈ రోజున. నిన్ను నిర్మించిన తర్వాత మళ్ళీ అక్కడ ఏమన్నాడు? నిన్ను విమోచించాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని అంటే గర్భంలోకి వెళ్ళి తయారు చేసి భూమి మీద పడేశాడు. ఈ భూమి మీదకి వచ్చిన మనము ఏమైపోతున్నాం? పాపంలో పడిపోతున్నాం, శాపంలో పడిపోతున్నాం, దుర్నీతిలో పడిపోయాం, వ్యసనాలకు పడిపోయాం. ప్రతి ఒక్క మనిషి జాగ్రత్త వినండి. అసలు నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకు జీవిస్తున్నావో నీకు అర్థం కాకుండా ఉంది. కానీ నీ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నీ పట్ల దేవుడికి ఒక గొప్ప ఆశ ఉంది. నీ పట్ల దేవుడికి ఒక గొప్ప వాంఛ ఉంది. అదేంటో నేను మీకు తెలియజేస్తాను ఈ రోజున. జాగ్రత్త వినండి. నిన్ను రూపించిన దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కాచి చనిపోయి సమాధి చేయబడి తన మూడో దినాన్ని తిరిగి లేచి తన రక్తంతో నీ పాపాలు కడిగి నిన్ను పరిశుద్ధపరిచి తన బిడ్డగా విమోచించుకుని సమాజంలో నిలబెట్టుకున్నాడు. మహిమ కలుగును గాక. ఒక్కసారి చెప్తాను, ఈయన ఎంత గొప్ప దేవుడు తెలుసా? ఆయన అక్కడ ఏం చెప్తున్న వాక్యం చూడండి. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. ఆమేన్. నేనొక్కడనే ఆకాశాన్ని విశాలపరిచిన వాడను, భూమిని పరిచిన వాడను, నేనే సమస్తము జరిగించిన వాడని అంటున్నాడు. బైబిల్లో ఆకాశం అంటే ఏదో చెప్పాడు, ఎక్కడుందో చెప్పాడు. మీకు అర్థం కావట్లా? ఏంటి ఆకాశం? ఒకసారి అండి ఆదికాండం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం 6-7 వాక్యం. మరియు దేవుడు ఎక్కడ జలముల మధ్య జలముల మధ్య ఒక విశాలము కలుగునుగా కానీ పలుకగా కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరుచునగా కని పలికెను. ఆకాశం అంటే ఏది? పైన కల్పితే ఆకాశమా? పైన కనిపిస్తుంది. కొన్ని ఇప్పుడంటే వర్షం మబ్బులుగా వేసి తెల్ల కనబడుతుంది. రేపు ఎండాకాలం తెల్ల కనబడితే ఎండాకాలం నీల రంగులో కనబడుతుంది. అది ఆకాశమా? అది జలముల మధ్య ఒక విశాలం కలగాలన్నాడు. జలాలు వేరైపోయినాయి. కొన్ని జలాలు పైకి వచ్చినాయి, కొన్ని జలాలు కిందకు వచ్చేసాయి. కొన్ని జలాలు పైకి వచ్చాయి, కొన్ని జలాలు కిందకు వచ్చాయి. పైకి వెళ్ళిన జలాలు పైన స్టాప్ చేశాడు. అది ఆకాశ తూములతో వాటి బిగించేశాడు. ఆ జలాలు కింద పడకుండా వాటి బిగించేశాడు. కిందున్న జలాలకి తలుపులేసి ఆగా జలాలకి తలుపులేసి బిగించేశాడు. ఆ జలముల మీద, కిందున్న జలముల మీద భూమిని పరిచాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక.
ఇప్పుడు ఆ జలానికి ఈ జలానికి మధ్యన ఏమొచ్చింది? విశాలం వచ్చింది. ఆ విశాలం ఎక్కడ ఉంది ఇప్పుడు? ఏదో విశాలం ఇదే మనకు కనిపిస్తున్న చుట్టూ ఉన్నది. ఈ విశాలమే ఆకాశము. దేవునికి మహిమ కలుగును గాక. మీద జలాలు కింద జలాలు వేరు చేస్తే ఒక విశాలం కలిగింది. ఆ విశాలకి ఆకాశం అని పేరు పెట్టాడు. నీకు అర్థమైందా? ఏ ఆధారం లేకుండా అక్కడ పైన జలాలు ఉన్నాయి, ఏ ఆధారం లేకుండా కింద జలాలు ఉన్నాయి. ఒకరోజు కింద జలాలు పైకి వస్తాయి, పై జలాలు కిందకు వస్తాయి. మొత్తం స్మాష్ అయిపోతుంది భూమి. బైబిల్లో మీరు చదివితే 6 రోజులు సృష్టి చేశాడు, కానీ మిగతా రోజులన్నీ మంచిదే 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 అన్నాడు. కానీ 2వ రోజు దగ్గరికి వచ్చేసరికి మంచిదే అన్నమాట లేదు. ప్రమాదం ఉంది అక్కడ. నాకు దేవుడు ఎన్నోసార్లు ఈ సృష్టి నాశనం, సృష్టి అంతము నీళ్లతోనే ఉంది, నేలతోనే ముంచేస్తూ నాకు ఎన్నోసార్లు దర్శనం చూపించాడు దేవుడు. ఎన్నోసార్లు సృష్టి పాడైపోవటం. కాబట్టి ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అంటే శూన్యములో సమస్తములో నుండి సర్వం తీసుకొచ్చిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఒట్టినే ఇక్కడికి రాలా, నువ్వు ఒట్టినే ఇక్కడికి రాలా. నీ గురించి నీవు ఇక్కడ రావడానికి చాలా ప్రణాళిక ఉంది దేవుడికి. లోకమంతా దేవుడు అలాగే చేశాడు. లోకంలో మనుషులందరినీ అలాగే తయారు చేశాడు. కానీ లోకంలో మనుషులందరూ ఇక్కడ రాలేదే. నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు అంటే దీనికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక? చదవండి యెషయా గ్రంథం 43:10. నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరే రక్షకుడు లేడు. ప్రకటించువాడు నేనే, రక్షించువాడును నేనే, గ్రహింపజేయవాడు నేనే. ఏ అన్య దేవతయు మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం చెప్పండి. గర్భములో నుండి నిన్ను బయటకు తీసుకొచ్చాడు కదా, పాపములో నుండి నిన్ను విమోచించాడు కదా. ఇప్పుడు మీరు యేసు ప్రభుని తెలుసుకుని అన్నాడు ఇక్కడ. మీరు తెలుసుకుని మీరేం తెలుసుకున్నారు? యేసు దేవుడు. మీరేం తెలుసుకున్నాడు? యేసు రక్షకుడు. మీరేం తెలుసుకున్నాడు? యేసు నా కొరకు చనిపోయాడు. ఏం తెలుసుకున్నారు? యేసు ప్రభు నన్ను రక్షించాడని తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? దేవుడు ఏమంటారు తెలుసా? నన్ను నమ్మి గ్రహించినట్లు మీరే నాకు నా సేవకుడు, నాకు సాక్షులు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఈరోజు మనం దేవునికి అంటే సాక్షులు అంట. దేవునికి ఏంటి? సాక్షులు. ఏంటా సాక్ష్యం? నీ ఎవరివి? దేవుడు విమోచించిన బిడ్డవి. నువ్వెవరివి? తల్లి గర్భంలో నుండి నిన్ను బయటకు తీసుకున్న బిడ్డవి. నువ్వెవరివి? దేవుడు నిన్ను రక్షించుకున్న బిడ్డవి. అయితే నువ్వేం చేస్తున్నావు? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నాకు సాక్ష్యం. నేను ఏర్పాటు చేసుకున్న సేవకులు నాకు సాక్షులు. దేవునికి సాక్షులు. హలో, మన ఎవరికి సాక్షులు? మనెవరికి సాక్షులు? మనెవరికి సాక్షులు? దేవునికి సాక్షులు. దేవుడు అంటున్నాడు నీకు భరోసా ఇస్తున్నాడు. ఏంటా భరోసా అంటే, నేను నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా లేడు. నా ముందు ఏ దేవుడు లేడు, నా తర్వాత ఏ దేవుడు లేడు. నేనే దేవుడిని. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప దేవుడు! ఆయన ముందు ఎవరు లేరు, ఏ దేవుడు లేడు. ఆయన తర్వాత కూడా ఏ దేవుడు లేడు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. నేనే రక్షించువాడును, నేనే ప్రకటించువాడును, నేనే విమోచించువాడును, నేనే గ్రహింపచేయవాడు. అంటే నేనే సమస్తము నా ద్వారానే జరుగుతున్నాయి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నిలబెట్టాలా దేవుడే, నిన్ను బాగు చేయాలా దేవుడే, ఏదైనా చేయాలి దేవుడేనండి. దేవుడు కాకుండా ఇంకెవరి వల్ల కాదు. నువ్వు గ్రహిస్తే, నువ్వు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది. 45వ అధ్యాయంలో దయచేసి రండి. 45వ అధ్యాయం 6వ వాక్యం. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు
నేను తప్ప ఏ దేవుడు లేడని, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేనే దేవుడినని జనులు తెలుసుకున్నట్లు మీరు నన్ను ఎరగకపోయినా నేను మిమ్మల్ని సిద్ధపరిచాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేనే యెహోవాను, నేను తప్ప మరి ఏ దేవుడు లేడు. నేను తప్ప ఏ దేవుడు లేడు. నేను తప్ప దేవుడు ఇంకే దేవుడు లేడు. ఎంత గొప్పగా మాట్లాడుతున్నా తెలిసి మాటలు. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, జాతికి ఒక దేవుడు, మనిషికి ఒక దేవుడు లేరు. రక్షకుడు ఒక్కడే, జీవించే దేవుడు ఒక్కడే, నడిపించేవాడు ఒక్కడే, ప్రాణం పెట్టింది ఒక్కడే, పాపాలు క్షమించేవాడు ఒక్కడే. ఆయనే నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన తప్ప దేవుడు లేడు. ఆయన తప్ప దేవుడు లేడు. ఆయన తప్ప రక్షకుడు లేడు. ఆయన తప్ప భూమిని పరిచిన లేరు. ఆయన తప్ప ఆకాశ విషయాలు పరిచిన లేరు. ఆయన తప్ప శిలువలో ప్రాణం పెట్టిన లేరు. ఆయన తప్ప రక్తం కాచిన లేరు. ఆయన తప్ప దెబ్బలు తిన్న వాళ్ళు లేరు. ఆయన తప్ప సమాధి గెలిచి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. గట్టిగా స్తోత్రం చెప్పండి. తూర్పు నుండి పడమటి వరకు నేనే దేవుడినని జనులు తెలుసుకోవాలి. నేనే దేవుడినని జనులు తెలుసుకోవాలి. అయితే ఎలాగా 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 బాగా వినండి. ఎలాగా? నువ్వు నన్ను ఎరగకపోయినా నేను నిన్ను సిద్ధపరిచాను. మనకి యేసుప్రభు తెలుసా? మనకి యేసుప్రభు తెలుసా? దేవుడు తెలుసా? చెప్పండి. తెలుసా? నీకు దేవుడు తెలుసా? ఇక్కడ ఎవరైనా దేవుడు చూసిన వాళ్ళు ఉన్నారా? దేవుడు ఎరిగిన వాళ్ళు ఉన్నారా? ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒకప్పుడు. ఇక్కడ రాకముందు నీకు దేవుడు తెలుసా? తెలీదు. ఇక్కడ రాకముందు నీకు దేవుడు తెలుసా? తెలీదు. దేవుడు ప్రేమ తెలుసా? తెలీదు. నువ్వు దేవుని ఎరగలా, కానీ నిన్నే దేవుడు ఎరిగి, నిన్నే దేవుడు మార్చి, నిన్నే దేవుడు ఎరిగి నీకోసం వచ్చి నిన్ను శుద్ధి చేసుకున్నాడు. అందరూ పాపులే, అందరూ చెడిపోయిన వాళ్ళే, అందరూ పాడైపోయి మీరే మంచోళ్ళే అవ్వచ్చు, కానీ నేను మంచోడు మాత్రం కాదు. నేను చాలా దౌర్భాగ్యుని, చాలా పాపిష్టోని, చాలా నీచమైన వ్యక్తిని, చాలా ఘోరమైన మోసగాన్ని, చాలా అబద్ధకుడిని. అయినా నేను ఆయన ఎరగలేదు, నాకు ఆయన తెలియదు. ఆయన నా దగ్గరికి వచ్చి ఈ రోజున నేను చేశాడు, కడిగాడు, శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. దేవుని బిడ్డగా ఆయన రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధపరిచాడు. దేవునికి స్తుతి చెప్ప. ఎందుకు నన్ను పరిశుద్ధపరిచి దేవుని బిడ్డగా సిద్ధం చేశాడు? నాకే చూస్తున్నారా బిడ్డలు? నాకే చూస్తున్నారా? ఎందుకు నిన్ను పరిశుద్ధపరిచి దేవుని సంఘం చేర్చుకున్నాడు? ఎందుకు నిన్ను పరిశుద్ధపరిచి తన బిడ్డగా సిద్ధం చేసుకుని, తన కుమారుడుగా సిద్ధం చేసుకుని నిన్ను తన సన్నిధికి చేర్చుకున్నాడు? ఎందుకు? మీకు మాట చెప్పేదా? కీర్తన గ్రంథం 82వ కీర్తన 6వ వాక్యం. 82వ కీర్తన 6వ వాక్యం. ఈ రోజున దేవుడు ఏ స్థానంలో మనల్ని పెట్టాడో చెప్తున్నాను, వినండి. ఏ స్థానం తెలుసా? నీ స్థానం ఆషామాషా స్థానం కాదు, పనికిమాల స్థానం కాదు, ఎడో కూర్చునే స్థానం కాదు, ఎక్కడో మూలన తిరిగే స్థానం కాదు. నీ స్థానం ఎంత తెలుసా? 82వ కీర్తన 6వ వాక్యం. మీరు దైవములని, మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేను మీకు చెప్పలేదా? దైవం అంటే ఎవరు? దైవం అంటే ఎవరు? దేవుడు. అంటే మనల్ని ఎలా తయారు చేసే దేవుడు? సాక్షాత్తు దేవుడిగా తయారు చేసుకున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగా. దేవుడు ఎక్కడో మాకు తెలియదు, కానీ మీరే మాకు దేవుళ్ళు అయ్యా అనేవాళ్ళు లేరా? అమ్మా, దేవుడు ఎక్కడ ఉన్నవో నాకు తెలియదు, నేను చూడలేదు, మీరే దేవుడు అని మాకు, మిమ్మల్ని మేము నమ్మేవండి, మీతోనే మేము ఉంటామండి. సర్వోన్నతుని దేవుడి కుమారులు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి, నేను ప్రార్థన చేస్తే రోగులు బాగవుతాయి, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎక్కడుంది శక్తి? దేవుడు నాలో పెట్టాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ శక్తి నాకు ఇచ్చి నువ్వు వెళ్ళు. ఇప్పుడు చెప్తున్నా వినండి. మనందరం దైవంగా తయారు చేశాడా? ఎందుకు తయారు చేశాడు? తూర్పు నుండి పడమటి నుండి నేనే దేవుడిని జనులు తెలుసుకోవాలి. తూర్పు నుండి పడమటి వరకు జనులు ఏం తెలుసుకోవాలి? నేనే దేవుడిని వాళ్ళందరూ తెలుసుకోవాలంటే మీరేం చేయాలి తెలుసా? నాకు సాక్షులుగా ఉండండి.
రక్షించబడిన ప్రతి ఒక్కరు, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు సోమరిపోతులై, తిండిపోతులై, మందమతులై, పని పాటలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యవసాయాలు చేసుకుంటూ ఆఫీస్ చేస్తారు. ఎక్కడ తినడానికి కాదా? ఏం చేయాలి తెలుసా? లోకంలో అన్ని జనాంగం తూర్పు నుండి పడమర వరకు జనాలందరూ దేవుడు యేసు ప్రభురా అని తెలుసుకోవడానికి నువ్వు వాళ్ళ మధ్యలో సాక్షులుగా బతకాలి. నువ్వు వాళ్ళ మధ్యలో ఎలా బతకాలి? ఉన్నావా సాక్షిగా? దేవుడు సాక్షిగా నువ్వు నిలబడుతున్నావా? అయ్యా దేవుడు ఎక్కడ ఉన్నాడు నాకు తెలియదు, దేవుడు ఎక్కడ ఉన్నాడు తెలియని ప్రజలకు వెళ్ళి నాలో దేవుడు ఉన్నాడు. నా నడకలో, నా పడకలో, నా మాటలో, నా వైఖరిలో, నా చూపులో, నా రక్తంలో, నా బాణి అంతా దేవుడే. నాలో దేవుడు. కావాలంటే చూసుకోండి, నా ప్రవర్తన చూసుకోండి, నా రంగు చూసుకోండి, నా వేషం చూసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ప్రజలకి మనం ఎవరు చూపించాలి? దేవుని. ఎక్కడ? నీ ద్వారా. వాడు అన్నాడు దేవుడు నాలో ఉన్నాడని. చూపిస్తావా నీలో దేవుడు ఉన్నాడు? ఈ నెల్లిమర్లకి నీ ద్వారా ప్రజలు లోపలికి వస్తారా, బయటికి వెళ్ళిపోతారా? నీ ద్వారా ప్రజలు చర్చికి వస్తారా, బయటికి వెళ్ళిపోతారా? దేవుడు నీలో ఉంటే చర్చికి వస్తారు, దేవుడు నీలో లేకపోతే దెయ్యం ఉంటే బయటికి వెళ్ళిపోతారు. దేవుడు ప్రయాసం ఏంటి? దేవుడు నిన్నెందుకు తల్లి గర్భంలోకి వెళ్ళిపోయి ఏర్పాటు చేసుకున్నాడు? నిన్నెందుకు తన రక్తంతో కడుకులు శుద్ధి చేసుకున్నాడు? ఈ రోజు నువ్వు ఆయన సాక్షిగా నిలబడటం కోసం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఏమంటున్నాడు? మీరును నేను ఏర్పాటు చేసిన సేవకులు నాకు సాక్షులు కనుక ఓ సంగమా, ప్రజల మధ్య సాక్షిగా ఉన్నావా లేవా? సాక్షిగా అంటే నాకు దేవుడు కొబ్బరికాయ ఇచ్చాడు, వందనాలు. రోగం బాగు చేశాడు, వందనాలు. నాకు దేవుడు ఏమిచ్చాడు? 10 కేజీలు బంగారం ఇచ్చాడు, అబ్బో స్తోత్రం. నాకు దేవుడు ఏమిచ్చాడు? మా ఆయన్ని కాపాడాడు, నా ఇంట్లో అవసరాలు తీర్చాడు. ఇది అసాక్ష్యమా? ఇది అసాక్ష్యమా? ఈ సాక్ష్యం కోసమా దేవుడు నిన్ను కడుపులోంచి బయటకు తీసుకొచ్చింది? ఈ సాక్ష్యం కోసమా నిన్ను ఊర్లో నిలబెట్టింది? ఈ సాక్ష్యం కోసం కాదు నాన్న, ఈనాటి సాక్ష్యాల కోసం కాదు. నాకు ఉద్యోగం ఇచ్చాడు, ఈ సాక్ష్యాలు అక్కర్లేదు ఆయనకి. సాక్ష్యం అంటే తెలుసా? నన్ను చూడండి, నా దేవుడు నాలో ఉన్నాడు. నా ప్రవర్తన చూడు. ఒకప్పుడు మీ మధ్య తిరిగాను, ఒకప్పుడు మీతో ఉన్నాను. నన్ను మా ఊరు మీటింగ్ పిలిచారు, వెళ్ళాను. మా ఊరు మధ్యలో నిలబడ్డాను, ఊరు సెంటర్లో నిలబడ్డాను. ఆ స్టేజ్ చేసి నిలబడితే ఊరు ప్రజలకు ఏం చెప్ప? ఒకప్పుడు మీతో తిరిగానా, మీతో ఉన్నానా, మీతో తాగానా, మీతో నడిచానా, మీలో ఉన్నానా, మీలో జీవించానా? ఓ మా అందరూ తెలుసు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పండి. నాలో మార్పు వచ్చిందా? నాలో మార్పు వచ్చిందా? మీ మధ్య తిరిగి, మీ మధ్య ఉండి, మీ మధ్య పాపాలు చేసి దేవుడు నమ్ముకుని బయటకు వెళ్ళిపోయి యేసు ప్రభు సేవ చేస్తూ ఇదే ఊర్లో సువార్త ప్రకటన నేను వచ్చాను. దేవుడు నాతో ఉన్నాడు చూడండి, నాలో ఉన్నాడు చూడండి. ఏలియా ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు ఏలియా? 2 తలంపుల మధ్య ఎంతకాలం రా నలిగిపోతారు? బయలుదేవుడా, యెహోవా దేవుడా, రండి తెలుసుకుందాం. బయలుదేవుడా, యెహోవా దేవుడా, రండి తెలుసుకుందాం. ఎవరు దేవుడు? రా తెలుసుకుందాం అని ఛాలెంజ్ చేశాడు. రోషముతో ఛాలెంజ్ చేసి బయలుదేవుడు కాదని యెహోవా దేవుడని ఏలియా నిరూపించాడు. అది సాక్ష్యం, అది సాక్ష్యం. ఈ అన్ని జనాంగ మధ్య నువ్వు నిరూపిస్తావా? నిరూపిస్తావా? నీ ఇంట్లో నిరూపిస్తావా? నీ వీధిలో నిరూపిస్తావా? నీ ఊర్లో నిరూపిస్తావా? అది కాదు దేవుడు, ఇది దేవుడు. నాలో దేవుడు ఉన్నాడు, నేను నిరూపిస్తాను రండి. అది సాక్ష్యం. యేసు ప్రభు ఆ సాక్షిగా మీరు బ్రతకాలి అంటున్నాడు. ఒకవేళ మీరు సాక్షిగా లేకపోతే తూర్పును పడమట ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. తూర్పు నుండి పడమటి వరకు జనులు రక్షించబడాలని దేవుడు ఆశ. భూదిగాంత ప్రజలని మార్పు చెందాలని దేవుడు ఆశ. భూదిగాంతల వరకు రక్షణ పొందాలని దేవుడు ఆశ. కానీ ఆ ప్రజలు ఎందుకు రక్షణ పొందలేదు? నువ్వు సాక్ష్యం లేవు, నువ్వు రక్షించబడ్డావు. ఇంతమంది రక్షణ పొంది దేవుని ఆలయానికి వచ్చి ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకుంటుంటూ ఉంటే మనమందరము ఊర్లోకి వెళ్ళిపోయి సాక్షిగా నడుస్తూ ఉంటే, సాక్షిగా మాట్లాడుతుంటే, సాక్షిగా నిలబడితే, సాక్షిగా ఉంటే
ప్రజలు మారరా? అన్యులు మారరా? చెప్పండి ఒకసారి గట్టిగా, ఒకసారి గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలంగాక. ఒక మనిషి క్రీస్తు సాక్షులుగా బ్రతకటమే దేవునికి ఇష్టం. క్రైస్తవుడా, నువ్వు క్రైస్తవుడే కదా, నువ్వు క్రైస్తవురాలువే కదా. దేవుడు మనల్ని ఎలా పిలిచాడు? దైవములు అంటున్నాడు. నువ్వు వెళ్తే అద్భుతాలు జరుగుతాయి, నువ్వు నిలబడితే కార్యాలు జరుగుతాయి. నిలబడతావా? నీవు నిలబడు. ఎక్కడి నుండి నిన్ను ఎక్కడ తీసుకొచ్చి నీకు ఏ స్థానం ఇచ్చాడో చూడండి. ఒక్క మాట చెప్తాను లాస్ట్గా, అదేంటి తెలుసా? నీవు లేకుండా దేవుడు ఏమీ చేయలేడు. నీవు లేకుండా దేవుడు ఏమీ చేయలేడు. దేవుడే, దేవుడే. కానీ నీవు కావాలి. నువ్వు నిలబడితే ఆయన నిన్ను వాడుకుంటాడు. నిలబడతారా? ఎంతమంది నిలబడతారు? ఆయన సాక్షిగా నేను బతుకుతాను సార్, నాకు ఈ లోకంలో ఏమొద్దు, యేసు ప్రభు సాక్షిగా నేను బతుకుతా అంటే అర్థం ఏంటో తెలుసా? నాలో యేసుని చూపిస్తా, ఏలియాలాగా యేసుని రుజువు చేస్తా. చేస్తారా? పిరికి బందలాగా దాక్కుంటారా?